ఈరోజు మనము మత్తయి సువార్తలోని కొన్ని ప్రశ్నలు వాటి జవాబులు తెలుసుకుందాము. మీరు మత్తయి సువార్తను పూర్తిగా అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో మత్తయి సువార్త నుండి 10 వీడియోలు చేస్తున్నాను. ఇది 7వ వీడియో. ఒక్కొక్క వీడియోలో 7 ప్రశ్నలు వాటి సమాధానాలు ఉన్నాయి. అవి తెలుసుకోండి. ఈ 10 వీడియోల నుండే చివరిలో 20 ప్రశ్నలతో ఒక వీడియో చేస్తున్నాను. దానిలో జవాబులు ఉండవు. ముందు చేసిన 10 వీడియోలలో ఉన్నాయే ఇచ్చాను. అవి విని 20 ప్రశ్నల్లో మీకు ఎన్ని సమాధానాలు వచ్చాయో తెలుసుకోండి, సరిచూసుకోండి. 1వ ప్రశ్న, యేసు తనను వెంబడింపగోరువారు ఎలా ఉండాలని చెప్పారు? యేసు తనను వెంబడింపగోరువారు తనను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడింపవలనని కోరెను. తన ప్రాణమును దక్కించుకొనగోరిన వాడు దానిని పోగొట్టుకును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దానిని దక్కించుకొనును. 2. యేసు రూపాంతర కొండపైకి ఎవరెవరిని వెంటబెట్టుకుని పోయెను? యేసు రూపాంతర కొండపైకి పేతురును, యాకోబును, యోహానును వెంటబెట్టుకుని పోయెను. రూపాంతర కొండపైన యేసుతో మాట్లాడిన వారు ఎవరు? రూపాంతర కొండపైన యేసుతో మాట్లాడిన వారు మోషే మరియు ఏలియా. 4. పేతురు రూపాంతర కొండపైన ఎవరెవరికి పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పెను? పేతురు రూపాంతర కొండపైన యేసుకు 1, మోషేకు 1, ఏలియాకు 1 పర్ణశాలను కట్టుదునని చెప్పాను. యేసు, పేతురు, యాకోబు, యోహానులు రూపాంతర కొండపైన ఉన్నప్పుడు మేఘముల నుండి ఏమి శబ్దము వినబడెను? యేసు, పేతురు, యాకోబు, యోహానులు రూపాంతర కొండపైన ఉన్నప్పుడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము మేఘములో నుండి పుట్టెను. 6. చాంద్ర రోగము గలవాడు ఎక్కడ పడుచున్నాడని అతని తండ్రి యేసుతో చెప్పెను. చాంద్ర రోగము గలవాడు తరచుగా అగ్నిలోను నీళ్లలోనూ పడుచున్నాడని ఆయన తండ్రి యేసుతో చెప్పాను. 7. యేసు శిష్యులు చాంద్ర రోగము గల వాని యొద్దనున్న దెయ్యమును ఎందుకు వెళ్ళగొట్టలేకపోయినారు? ఎందుకు స్వస్థపరచలేకపోయినారు? జవాబు, అల్ప విశ్వాసము చేతనే. థ్యాంక్ యూ.